శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ పేరు చెప్పి కొందరు బీజేపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్లంబర్లు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారు. డబ్బులు, భూమి ఇవ్వాలని బెదిరించారని స్థల యజమానులు ఆరోపిస్తున్నారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా దౌర్జన్యంగా తమ నిర్మాణాలను కూల్చివేశారని అంటున్నారు. గొడవ సమయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇక దీంతో స్థలాల యజమానులు పోలీసులను ఆశ్రయించారు. సురేంద్ర, ధర్మారం ఎలక్ట్రికల్ ప్లంబర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. సార్, మేము గత 2004 నుంచి దీని గురించి పోరాడి మేము పట్టాలు తెచ్చుకొని హైకోర్టు నుంచి మాకు డిక్లరేషన్ చేసుకుని వచ్చాము. మా అసోసియేషన్ మేము పంచుకోవడం జరిగింది. ఈ మధ్య కొంతమంది రాజకీయ నాయకులు దీంట్లోకి ఎంటర్ అయిపోయి, ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎంటర్ అయిపోయి మాకు ఈ విధంగా నష్టపరిహారం చేయడం జరిగింది. సార్, మా గుండె పగిలిపోతుంది. మేము ఏం చెప్పాలి మాకు అర్థం కావట్లేదు. ఏం సార్, సమాజంలో ఒక పేదవారికి ఉన్న స్థలం దక్కాల్సిన అవసరం లేదా? ఇదే నా సమాజం సార్. సత్యకుమార్ సార్, మీరు ఇదేనా మీ నియోజకవర్గంలో ఇదే జరగాల్సింది సార్? మేము ఎలక్ట్రికల్ ప్లంబర్స్ వర్కర్ సార్, మేము చేత వృత్తిదారులము. మాకంటూ ఒక విలువైన భూమి దక్కకూడదా సార్? గత 20 ఏళ్ళ నుంచి పోరాటం సార్ ఇది. ఈ దుర్చారికం మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మాకు మధ్యలో తెలుస్తుంటే పరిగెత్తి వచ్చినాము. అందులో కేసీ వచ్చి పడగొడుతుంది. చూడండి సార్, ఇది ధర్మారం కోట అయింది, పెనుగొండ కోట అయింది, మాకు అమరావతి అయిపోయింది, అన్ని అయిపోయి మేము మా పద్ధతులు మేము అంతా మా ఇది చేసుకొని ఎవరెవరు చేసుకొని 2 సెంట్లు ఓటింగ్ కాల్ చేసుకున్నాము. ధర్మారంలో 2000 ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. 2000 ఎలక్ట్రీషియన్ మందికి మేము ఇవ్వలేము కదా. ముందు ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చినాము. దీంట్లో రాజకీయ నాయకులు, సత్యకుమార్ మనుషులు వాళ్ళంతా ఏకమయ్యి మాకంతా ఈ మాత్రం ఇంత పెట్టుబడి పెట్టినదంతా ధ్వంసం చేశారు. మేము కార్మికులు ఎక్కడి నుండి తెచ్చుకోవాలా? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, గొడవకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాట్లాడుకోలేదు సరే. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ పేరు చెప్పి కొందరు బీజేపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్లంబర్లు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారు. డబ్బులు, భూమి ఇవ్వాలని బెదిరించారని స్థల యజమానులు ఆరోపిస్తున్నారు. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పరెంట్ సురేష్ అడిగి తెలుసుకున్నాం. సురేష్, గొడవకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ధర్మవరం సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పేరుతో నిర్మాణాలను కూల్చివేశారు. ఏకంగా ధర్మవరం పట్టణానికి సమీపంలో ప్లంబర్ అసోసియేషన్ నాయకులందరూ కూడా ఇళ్లను నిర్మించుకుంటున్నారు. అయితే ఈ ఇళ్ల నిర్మాణ స్థలంలోకి ఇటాచీలు, జేసీబీలను తీసుకొచ్చి బీజేపీ నేతలు గొడుగు నాగరాజు, సోము, బాలకృష్ణ యాదవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో దౌర్జన్యం దిగడంతో పాటు అక్కడున్న ప్లంబర్ అసోసియేషన్ నేతలను బెదిరించి జేసీబీ, ఇటాచీలతో నిర్మాణాలను కూల్చివేశారు. దీని పట్ల తీవ్రస్థాయిలో ప్లంబర్ అసోసియేషన్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పేరు చెప్పుకుని ఈ తరహాలో తమ ఇళ్లను నేలమట్టం చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సత్యకుమార్ పేరుతో తమ నుంచి 50 లక్షల రూపాయల డబ్బులతో పాటు 15 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని బెదిరించారు. అయితే తాము ఆ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతోనే ఈ తరహాలో మంత్రి పేరుతో దౌర్జన్యాన్ని దిగుతున్నారు, బెదిరింపులు గురి చేసి తమ ఇళ్లను నేలమట్టం చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం పట్టణానికి సమీపంలోనే 650 సర్వే నంబర్లో 76 మంది ప్లంబర్లకు గతంలో ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇళ్ల స్థలాలు కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. అయితే ఈ వాదం కోర్టులో ఉండడంతో ప్లంబర్ అసోసియేషన్ నేతలందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ప్లంబర్ అసోసియేషన్ నేతలకు అనుకూలంగా వచ్చిందని చెప్తున్నారు. అయితే తాముకు అనుకూలంగా కోర్టు నుంచి తీర్పు రావడంతో తాము ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, అయితే గతంలో వైసీపీలో ఉన్న నేతలందరూ కూడా ఇప్పుడు బీజేపీలో చేరి సత్యకుమార్ యాదవ్ పేరుతో, మంత్రి పేరుతో తమను బెదిరింపులు గురి చేస్తున్నారు. డబ్బు, స్థలాలు ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. తాము కేవలం 2-3 సెంట్లలో స్థలంలో కాకుండా 1.5 సెంట్ల స్థలంలోనే అసోసియేషన్ నేతలందరూ కూడా, ప్లంబర్స్ అందరూ కూడా ఇళ్ల నిర్మాణం పనులు చేపట్టాము. తాము నిర్మిస్తున్న ఇళ్లనందరూ కూడా మంత్రి పేరు చెప్పుకుని పూడ్చివేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సత్యకుమార్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలి, తామంతా నిరుపేదను,
కేవలం 2-3 సెంట్ల స్థలంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే ఎక్కువ మంది ప్లంబర్ నేతలు కావడంతో తమలో తమే తట్టుకుని కేవలం 1.5 సెంట్ల స్థలంలోనే ఇళ్ల నిర్మాణం చేపడుతున్నప్పటికీ మంత్రి పేరు చెప్పుకుని ఈ తరహాలో దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా మంత్రి సత్యకుమార్ దృష్టికి కూడా తమ ఆవేదనను తీసుకెళ్తాం, మంత్రి దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని కోరుతామంటే కూడా ప్లంబర్ అసోసియేషన్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్లంబర్ అసోసియేషన్ నేతలందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దౌర్జన్యానికి దిగిన బీజేపీ నేతలపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా